అదే సారీ ఇద్దరు హీరోల్ని ఎట్లా అనిపించింది సార్ ఆ అమ్మాయితో ఫస్ట్ చేయాలనుకున్నప్పుడు? రోమాన్స్ కంప్లీట్ ఒక్కసారి మళ్ళీ 8 వసంతాలు సినిమా అప్పుడు ఇద్దరు హీరోలతోని బాగా కాంపిటేట్ చేసింది. ఇప్పుడు మీతో చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారని అడుగుతున్నాను. అమ్మాయి అక్కడ అంత పెద్ద హెవీ కాంపిటేట్. డెఫినెట్లీ సూపర్ పర్ఫార్మర్ సార్, అసలు అందులో డౌట్ లేదు. అసలు పర్ఫార్మెన్సే కాదు, డ్యాన్స్ కానీ కరాటే మార్షల్ ఆర్ట్స్ ఇట్లాంటివి కూడా అన్నీ ఇరగదీసేస్తుంది. స్క్రీన్ మీద అంతే చామ్, ఈమె చామ్ ఎంత ఉందో అట్లనే యాజ్ ఇట్ ఈస్ క్యాప్చర్ చేసిండన్న. అండ్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్ ఫర్ ష్యూర్ ఐ గెస్. ఎందుకంటే నేను ఫుల్ ఎంజాయ్ చేసిన పర్ఫార్మెన్స్ అండ్ చేసేటప్పుడు సూపర్ డూపర్ కంఫర్టబుల్ ఉండే నేను. ఇప్పుడు టైటిల్ చెప్పగానే, రోమాంచకం అని టైటిల్ చెప్పగానే అసలు దాని మీనింగ్ ఏందని అడిగారా కనీసం? డెఫినెట్లీ ఫస్ట్ అదే మనం అందరం అన్నట్టు కొత్త పదంలా వినిపిస్తుంది, ఎందుకంటే రెగ్యులర్గా వాడలేదు కాబట్టి ఇంతకుముందు. అడిగినప్పుడు సేమ్ ఇందాక చెప్పిన మీకు స్పీచ్లో చెప్పిన మీనింగే అన్న, ఎగ్జైటింగ్ వైబ్లో ఉండాలి అనే టైప్. డైరెక్టర్ గారు, ఇప్పటివరకు మాకు సుమంత్ ప్రభాస్ అంటే ఒక మంచి అబ్బాయి, ఒక మంచి పర్ఫార్మర్ ఇలాగే తెలుసు. మాకు తెలియని ఒక కొత్త చిన్న క్లూ ఒకటి ఇచ్చారు, నాటియెస్ట్ అని చెప్పి. కెన్ యూ షేర్ ఎనీ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్? సుమంత్ నువ్వు ఎవరికి చెప్పలేను, ఎంత ఎవరికి తెలియదా? లేదంటే లైక్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు కదా స్కూల్లో, ఆ టైపు చేస్తూ ఉంటాడు, బయట ఎవరికి తెలియదు. బట్ నాట్ హార్మ్ఫుల్, ఈజ్ ఇట్స్ వెరీ నైస్ గై. అట్లా కాషన్స్ ఇస్తున్నట్టుందని అది లేదు. అదే యాక్చువల్లీ సుమంత్ని తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్, అతని లోపల ఒక చిన్న అమాయకత్వం ఉంది, ఒక నాటినెస్ ఉంది. మీరు చాలా కొత్త సుమంత్ని చూస్తారు ఈ సినిమాలో. సో డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ సుమంత్, అనంతిక, ద అదర్ పెర్ఫార్మర్స్ ఎవరైనా సరే 1 minute ఉన్న క్యారెక్టర్ కూడా, దిస్ ఫిలిమ్స్ పెర్ఫార్మెన్సెస్ ఈజ్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్. అసలు భద్రకాళికి వెళ్ళి బేసిక్గా ఆయన స్పిరిట్లో ఆయన బిజీగా ఉన్నారు. భద్రకాళిలోంచి ఇప్పుడు వచ్చిన సినిమాలని మనం చూస్తే చాలా ఇంటెన్స్గా, ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎవరికైనా అదే ఇమేజ్ ఉంటుంది. బట్ ఇలాంటి ఒక స్క్రిప్ట్ యూబైఏ మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని ఒక కామెడీ ఉండే స్క్రిప్ట్ని తీసుకెళ్ళి భద్రకాళిలో నెరేట్ చేయాలని అసలు మీకు ఎందుకు అనిపించింది? సో అంటే ప్రణయ్ అన్న, సందీప్ అన్న, ఐ ట్రావెల్డ్ విత్ దెమ్ ఫర్ 5 years. మేము ముగ్గురం కూర్చున్నప్పుడు వాట్ వీ టాక్, అది లైక్ దట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. చాలామంది తెలియదు ఏంటంటే సందీప్ రెడ్డి సెన్స్ ఆఫ్ హ్యూమర్, దట్ అది వేరే లెవెల్లో ఉంటుంది. ఐ నో దట్, నో వన్ నోస్ దట్. సో ఐ నో దట్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు narrate దిస్ స్టోరీ, హీ విల్ లైక్ ఇట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. ప్రణయ్ గారు సార్, హాయ్ అండి. హలో అండి. సార్, మీరు కానీ సందీప్ గారు కానీ మీ సినిమాలన్నీ చూస్తే ఇప్పుడు దాకా యు ఆర్ సమ్ పీపుల్ హూ రెస్పెక్ట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఇన్ ద ఫిల్మ్. బట్ ఈ సినిమా ఎండ్ కార్డ్స్లో కానీ టైటిల్స్లో చూస్తే ఎడిటర్ అన్న పేరే టోటల్గా మిస్ అయిపోయింది. అసోసియేట్ ఎడిటర్ ఉంది, ఈవెన్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఉంది, ఎడిటర్ అనే పేరు లేదు. లైక్ ఈ సినిమాకి ఎడిటర్ లేరా, లేకపోతే సందీప్ గారు ఎడిట్ చేశారా? నేను చెప్తాను, నేనే ఎడిటర్ అండి యాక్చువల్గా. మరి అది క్రెడిట్ తీసుకోవాలి కదండి. లేదు, ఇప్పుడు అవసరం ఇప్పుడు చేస్తాం కదండి. అంటే ఐ ఓన్లీ ఎడిట్ ఫిల్మ్. సో రిటర్న్ అండ్ డైరెక్టర్ వేసిండు, ఇంకా ఎడిటర్ అక్కడ మా అనిల్ బాను ఎక్కువ స్పేస్ అవుతుంది మామ, అవసరం లేదు నీకు, కొత్త సినిమాకి ఎక్కువ అనుకుంటారు. సందీప్ గారిలో తీసుకోండి మీరు కూడా. సందీప్ కూడా సెకండ్ సినిమా తీసుకున్నాడు కదా. ఓకే. లేదండి. అండ్ ప్రణయ్ గారు, వన్ మోర్ క్వశ్చన్. చెప్పండి సార్, మీరు ఇక్కడ యూ మేడ్ యువర్ మార్క్ అండ్ యూ వెంట్ టు బాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ చేశారు. బట్ ఒక సెక్షన్ ఆఫ్ బాలీవుడ్ ఆల్వేస్ ట్రీట్స్ యూ యాజ్ అవుట్ సైడర్స్, అండ్ మీ సినిమాలు వస్తే ఆల్మోస్ట్ మీ మీద పడిపోతాయి. అండ్ ఆ వర్గాన్ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పి ఒక ట్యాగ్ పెట్టి మొత్తం అందరినీ కూడా ఒక ఊపేశారు. అటు సైడ్ నుంచి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? దట్ సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి మీకు తెలిసింది అంటే కొద్దిగా వాళ్ళు అంటే ఒక సౌత్ నుంచి ఒక యాక్టర్ని తీసుకొని మనం బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని వేస్తే కొందరు డెఫినెట్లీ హర్ట్ అయ్యారు. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, అది మన పర్సెప్షన్, మనం ఏమనుకుంటున్నాం, మన హీరో మనం ఎట్లా ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ యానిమల్కి సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అని వేద్దామంటే కూడా రణబీర్ కపూర్ కొద్దిగా తటస్థంగానే ఉండే. అసలు ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు డిసెంబర్లో వేద్దామని అన్నారు. అయితే ఆయన వద్దు సందీప్, మా తాత వేసుకోలేదు, మా ఫాదర్ వేసుకోలేదు, ఎందుకు అసలు ఆ ట్రెండ్ ఇక్కడ లేదు అన్నట్టు అన్నారు. అంటే
సో తర్వాత ఇక సినిమా అంతా అయిపోయాక దెన్ సరే మీ ఇష్టం అని అన్నారు. సో హీరోలకు పర్సెప్షన్ మనం క్రియేట్ చేస్తాం కాబట్టి, అంటే మనం అంటే నేను కాదు, సందీప్ థాట్ దట్ ఇట్ మేక్ సెన్స్ అని చెప్పేసి. సో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేది ప్రభాస్ గారితో డిస్కస్ చేశారా వేసే ముందు? ప్రభాస్ గారితో అవునండి డిస్కస్ చేసినాం. ఆయన రియాక్షన్ ఏంటి? అంటే ప్రభాస్ calculated గా గారు ఉంటారు కదా. ప్రభాస్ గారు ఏం పెద్ద అబ్జెక్ట్ చేయరు, ఈస్టర్న్ డార్లింగ్ అంటారు. ఓకే ఓకే సరే. అండ్ ప్రభాస్ గారి సినిమాల్లో ఆయన హీఈస్ ద ఓన్లీ సూపర్ స్టార్ హూ ఈస్ మేకింగ్ మల్టిపుల్ ఫిల్మ్స్ ఒకదాని తర్వాత ఒకటి, అండ్ హీఈస్ డెలివరింగ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ఆర్ సూపర్. బట్ అన్నీ తక్కువ డేట్స్ ఇచ్చి ఒకదాని తర్వాత ఒకటి షఫుల్ అవుతారు. బట్ సందీప్ గారికి మాత్రమే ఒక లాట్లో డేట్స్ ఇస్తున్నారు ఆయన. అలా ఏం లేదండి, అంటే మీన్ ఈజ్ బీన్ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు ప్రస్తుతానికి ఫౌజీలు ఉన్నారు, ఫౌజీ అయిపోయాక మా దాంట్లోకి వస్తారు. రెండింటి మధ్యలోనే నెక్స్ట్ వీడియో కంటెంట్ ఆఫ్ స్పిరిట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది సందీప్ అండ్ ప్రభాస్ అన్న విల్ డిసైడ్ అండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. ప్రణయ్ గారు ఇక్కడ సార్, చెప్పండి సార్. అంటే మీ బ్యాన్ అంటే మీ నుంచి సినిమా వస్తే రొమాంచగా ఉంటే దాంట్లోనే రొమాన్స్ ఎక్కువ చూపిస్తుంటారు. ఎక్కువ అర్జున్ రెడ్డి కానీ లేకపోతే యానిమల్లో కూడా ఎక్కువ చూపించారు కదా. ఇందులో ఎలా ఉంటుంది అంటే మొత్తం కూడా మీరు హాస్యము, ప్రేమ, ఉత్కంఠాన్ని లేపించారు. ఈ మూడిట్లో ఎలా ఉంటుంది? ప్రాపర్గా బ్యాలెన్స్ చేసినట్టు అనిపించింది. మరీ రొమాన్స్ ఏం ఉండదు. ఐ థింక్ వేనన్నా నువ్వు చెప్పి దీని గురించి. లేదు డైరెక్టర్ ఏ సినిమా అయినా సరే కథను బట్టి, క్యారెక్టర్లు బట్టి ఉంటుంది కదా. ఈ సినిమాకి ఏది ఎంత అవసరమో అంతే సమపాలనలో కుదిరింది. నా ఇంటెన్షన్ కూడా అదే, జస్ట్ అందరు ఫ్యామిలీ అంతా చూడాలి అన్నది ఇంటెన్షన్. కాకపోయినా రాసినప్పుడు అది వచ్చేసింది అంతే. అది ఎట్లా వచ్చింది ఏందో. బట్ మీరు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, హీరోయిన్స్ డిమాండ్ దీపికా పదుకున్ గురించి చెప్పారు కదా. అయితే యాక్చువల్ ఏంటంటే హీరోలు వాళ్ళు చేస్తున్న సినిమాల్లో రెమ్యునరేషన్తో పాటు కొంత పర్సెంటేజ్ కూడా తీసుకుంటుంటారు. ఇప్పుడు ఆమె అలా అడగటం ఎంతవరకు అంటే మీరు అంటే మీ దృష్టిలో ఆమె తప్పుగా అడిగినట్ట ఉందా ఏంటి, అసలు ఏంటి అది? ఇట్స్ నాట్ అబౌట్ తప్పు ఒప్పు అని కాదండి. మాకు ఓవరాల్గా ఎకనామిక్స్ వర్కౌట్ కావాలి. ఆన్ పేపర్ పెట్టినప్పుడు ప్రాజెక్టు పేపర్ మీద వర్కౌట్ అయితే దెన్ విల్ ట్రాన్స్లేట్ దట్, రైట్? వి థాట్ ఇట్ వోంట్ వర్క్, దట్స్ ద రీజన్. అంటే ప్రభాస్ గారి సినిమా చూస్తే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ బడ్జెట్తో ఉంటుంది. కాకపోతే ఈ సినిమా చూస్తే స్పిరిట్ చాలా తక్కువ బడ్జెటే అని అంటున్నారు. అట్లే ఉండదండి, ఆ సినిమాకి ఎంత అవసరం అంత పెడుతున్నాం. అనంత్ గారు, 8 వసంతాలు మీకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది యాజ్ యాక్ట్రెస్. అండ్ ఈ సినిమాతో పాటు చాలా ఆఫర్లు కూడా తెచ్చిపెట్టింది. అండ్ రీసెంట్గా ఎల్లమ్మ సినిమాకి కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని విన్నా. సో ఈజ్ ఇట్ ట్రూ? లేదు, అలా ఏం లేదు. అంటే ఏదైనా అంటే చాలా నరేషన్స్ వింటున్నా, చాలా ఆఫీస్కి వెళ్తున్నా. సో వాళ్ళే ఇంకా నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఉంటే వాళ్ళే అనౌన్స్ చేస్తారు. సో నెక్స్ట్ ఎన్ని లైనప్లో ఎన్ని ఉన్నాయి అంటే ఓకే చేసినాయి ఏమన్నా? అలా కాదు, అంటే చాలా వింటున్నాను, దాంట్లో ఏదైనా నచ్చితే అది చేస్తారు. అండ్ ఆల్సో దే విల్ ఓన్లీ అనౌన్స్. నేను చెప్తే అది రాంగ్ అవుతుంది కదా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రణయ్ గారు, ఇప్పుడు వేణుగారు మీతో ట్రావెల్లో ఉన్నారు కాబట్టి అవకాశం వచ్చింది, అంతే కదండి. కొత్త వాళ్ళకి మళ్ళీ పిలిచి ఇచ్చేంత అవకాశం టైం ఉండకపోవచ్చేమో కదా. అట్లనే ఉంటుంది కదా, ఒక ఇట్లాగా వచ్చినప్పుడు ఒక పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఒక సినిమా చేయాలంటే మినిమం మనకి కమ్యూనికేషన్ పరిచయం ఉంటేనే ఉంటుంది అనేది నా ఫీలింగ్. మీరేమంటారు? అది ఒకంత కరెక్టేనండి. అంటే వేణుగారితో లాస్ట్ 4-5 years నుంచి వెళ్ళి మేము ట్రావెల్ అవుతున్నాం. అసలు అందరికి తెలియని విషయం ఒకటి ఏంటంటే, యానిమల్ సినిమా తెలుగులో ఇప్పుడు ఎట్లయితుందో అది రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డబ్బింగ్ పార్ట్, వేణుగారు. సో ఈవెన్ దో రాకేంద్ర మౌలి గారు వాజ్ డూయింగ్ ఆల్ ద లాంగ్వేజెస్, బట్ వేణుగారు అక్కడ ఉండి కొద్దిగా దాన్ని ఓవరాల్గా సూపర్వైజ్ చేసి ఆ తెలుగు ఏ రీజన్కు అట్లా పోకుండా ఆంధ్ర యాక్సెంట్, రాయలసీమ యాక్సెంట్, తెలంగాణ యాక్సెంట్ లేకుండా బుక్కిష్ తెలుగు వచ్చేటట్టు ఆయనకు తెలుగు మీద మంచి పట్టు ఉంది. సో ఆయన నాలెడ్జ్ యూజ్ చేసి ప్రాపర్గా సెట్ చేసి ప్రాపర్ డబ్బింగ్ ఆర్టిస్ట్లను సెలెక్ట్ చేసిండు. బికాస్ సందీప్ వాజ్ వెరీ బిజీ విత్ హిందీ అండ్ అదర్ వర్క్. సో ఇక్కడ అతను టేక్ కేర్ చేశారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం వి స్టార్టెడ్, బాగా క్లోజ్ అయ్యింది. సో అట్లా వేణుగారితో పరిచయం పెరిగింది. దెన్ స్లోగా అతను ఈజ్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ లాస్ట్ 16-17 years. సో ఇప్పటివరకు ఆపర్చునిటీ రాలేదంటే ఐ వండర్, బట్ లైక్
ఈ స్టోరీ అతను ఎవరికైనా నరేట్ చేసిండా, మరి ఎందుకు రిజెక్ట్ అయిందో నాకు